హలో స్నేహితులారా, ఎలా ఉన్నారు? నేను మీ మెప్మా డీజీ మహిళ. గత వీడియోలో మనం ఇంటర్నెట్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం అడ్వాన్స్డ్ మొబైల్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. అందుకోసం షబానా గారు నేర్పిస్తారు. మరెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. అందరికీ నమస్కారం. ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీకి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం మొబైల్లో ఉన్న కొన్ని సెట్టింగ్స్, కొన్ని అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. కాకపోతే ప్రారంభించే ముందు ఒక ప్రశ్న. మనలో అధిక శాతం మంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం ఎంతవరకు సమర్థవంతంగా వినియోగిస్తున్నాం? మనం ఫోన్ చేయడానికి, చాటింగ్ చేయడానికి లేదా సోషల్ మీడియా అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటి కోసం యూస్ చేస్తాం. కానీ మీకు తెలుసా, మన మొబైల్ యూస్ చేసే మన రోజువారి పనుల్ని వేగవంతంగా, సమర్థవంతంగా చేసుకోవచ్చని, దాని ద్వారా మన టైంని సేవ్ చేసుకోవటంతో పాటు మన జీవితాలను సులభతరం చేసుకోవచ్చని. దానికోసం మన మొబైల్లో కొన్ని బేసిక్ విషయాలని నేర్చుకోవటం అవసరం. అంటే మన మొబైల్లో మనం డౌన్లోడ్ చేయకుండానే డిఫాల్ట్ ఉండే అప్లికేషన్స్ అన్నమాట. ఉదాహరణకి మీ ఫోన్లో క్యాలెండర్, క్యాలిక్యులేటర్ వంటి యాప్స్ ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటాయి. వాటిని ఎలా యూస్ చేసుకోవచ్చో, ఈ అప్లికేషన్స్ మన మెప్మా ఎస్ఐజి మహిళకి ఎలా యూస్ అవుతుందో కూడా ఇప్పుడు చూద్దాం. ముందుగా మన మొబైల్లో ఒకరి కాంటాక్ట్ ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాం. మీరు మొబైల్ ఫోన్ అన్లాక్ చేసిన తర్వాత కింద టెలిఫోన్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మనకి కాంటాక్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు మీకు ఆల్రెడీ సేవ్ అయి ఉన్న కాంటాక్ట్స్ లిస్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు కింద క్రియేట్ న్యూ కాంటాక్ట్ లేదా ప్లస్ సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది మనల్ని ఒక కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేసే పేజ్కి తీసుకువెళ్తుంది. దీంట్లో మీకు యాడ్ ఫోటో అనే ఆప్షన్ ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క ఫోటో ఉంటే మీరు గ్యాలరీ నుంచి ఆ ఫోటో యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆ స్టెప్ని స్కిప్ చేసుకోవచ్చు. కింద వారి నేమ్ ఎంట్రీ చేయండి, సర్నేమ్ ఎంట్రీ వంటి ట్యాబ్స్ ఉంటాయి, వాటిని ఫిల్ చేయండి. ఆ తర్వాత ట్యాబ్లో వారి యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. కావాలంటే వారి ఈమెయిల్ ఐడి అండ్ బర్త్ డేట్ వంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఈ ఆప్షన్ని స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత పైన మనకి సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఈ కాంటాక్ట్ మన కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం సేవ్ చేసిన కాంటాక్ట్ని ఎలా సర్చ్ చేయాలో చూద్దాం. కాంటాక్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత పైన సర్చ్ కాంటాక్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి మనం ఏదైతే కాంటాక్ట్ నేమ్తో సేవ్ చేసామో ఆ నేమ్ని ఎంటర్ చేయాలి. అప్పుడు ఆ కాంటాక్ట్ యొక్క డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఆ వ్యక్తికి కాల్ చేయటం లేదా మెసేజ్ చేయటం వంటివి చేయొచ్చు. ఈ కాంటాక్ట్ మనకి వాట్సాప్లో కూడా ఆటోమేటిక్గా కనిపిస్తుంది, మనం అక్కడ కూడా వారితో చాట్ చేసుకోవచ్చు. ఇలా మనకి ముఖ్యమైన కాంటాక్ట్స్ అనగా మన బ్యాంకు వారి నెంబర్, మన యొక్క ఆర్పిఎస్ నెంబర్, మన గ్రూప్ సభ్యుల నెంబర్స్ని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫోన్లో ఉండే ఇంకో ఉపయోగకరమైన యాప్ గురించి తెలుసుకుందాం, అదే నోట్స్ అనే యాప్లో మనకి కావాల్సిన లిస్ట్ లేదా ఇంపార్టెంట్ టాపిక్స్ని టైప్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ మొబైల్ని అన్లాక్ చేసి నోట్స్ యాప్ని ఓపెన్ చేయండి. మీకు కింద ప్లస్ అనే సింబల్ కనిపిస్తుంది. అప్పుడు మనకి ఒక కొత్త నోట్ బుక్ ఓపెన్ అవుతుంది. ఆ నోట్బుక్కి మీరు టైటిల్ ఇవ్వచ్చు, దాని కింద సంబంధించినటువంటి టైప్ చేసుకోవచ్చు. ఉదాహరణకి గ్రాసరీస్ లిస్ట్ అంటే మన ఇంటిలోకి కావాల్సిన సరుకుల లిస్టు ఎలా టైప్ చేయాలో చూద్దాం. దానికోసం టైటిల్లో గ్రాసరీస్ అని టైప్ చేసి కింద షుగర్, కాఫీ, టీ వంటివి టైప్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ నోట్స్ యాప్ మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వంటివి మనకి ఏ భాష కంఫర్టబుల్గా ఉంటే ఆ భాషలో టైప్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన లిస్ట్ టైప్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేస్తే మన లిస్ట్ సేవ్ అయిపోతుంది. దీన్ని వినియోగించి మనం నెల కావాల్సిన సరుకుల లిస్ట్ టైప్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ప్రతిసారి కాగితంపై రాసి దాన్ని పోగొట్టుకునే బదులు దీనిలో టైప్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఈ నోట్స్లో మనం మన యొక్క రోజువారీ పనుల్ని, అలాగే మనం ఎస్హెచ్జి గ్రూప్ మీటింగ్స్లో జరిగిన ఇంపార్టెంట్ పాయింట్స్ని టైప్ చేసుకొని సేవ్ చేసుకొని మనకి అవసరమైన టైంలో చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక నోట్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. మనం డిలీట్ చేయాలి అనుకుంటున్న నోట్స్పై లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే మనకి కింద డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా మన ఎస్హెచ్జి గ్రూప్ మీటింగ్ డేట్ని మర్చిపోయారా? ఇక మీదట అలాంటివి
ఇక జరగదు. ఎందుకంటే మన మొబైల్లోనే ఉండే ఒక అప్లికేషన్ ఉపయోగపడుతుంది, అదే క్యాలెండర్. ఇది కేవలం డేట్స్ చూసుకోవడానికి మాత్రమే అని అనుకోవద్దు. ఇందులో మనం ఏమైనా ఈవెంట్స్, రిమైండర్ వంటి వాటిని మార్క్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మన మొబైల్ ఫోన్ని ఓపెన్ చేసి దాంట్లో క్యాలెండర్ యాప్ని ఓపెన్ చేయాలి. అప్పుడు అది ఈ డేట్ని బ్లూ కలర్లో, మిగతా డేట్స్ని వైట్ కలర్లో చూపిస్తోంది. దీంట్లో మనం ఉదాహరణకి జనవరి 27వ తేదీన ఒక ఈవెంట్ని సెట్ చేద్దాం అనుకుంటే ఆ డేట్పై క్లిక్ చేస్తే యాడ్ ఈవెంట్ అనే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం ఏదైతే ఈవెంట్ని సెట్ చేయాలని అనుకుంటున్నామో దాని యొక్క పేరు అక్కడ టైప్ చేయాలి. ఇది ఆ రోజు ఏ టైంకి రావాలో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. దానికోసం కింద ఫ్రమ్ టు అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. దాంట్లో మనకి కావాల్సిన టైంని సెట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఈ ఈవెంట్ యొక్క రిమైండర్ ఆ టైంలో నోటిఫికేషన్గా వస్తుంది. ఇది మనకి ప్రతిరోజు రిమైండ్ చేయాలా, లేదా ఎవ్రీ వీక్ రిమైండా, లేదా ఇయర్కి రిమైండ్ చేయాలా అని కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. మనకి కావాల్సిన ఆప్షన్ని క్లిక్ చేసుకోవచ్చు. ఆ సెట్టింగ్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మనం రిమైండర్ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చెక్ చేయడానికి మనం సింపుల్గా ఈరోజు డేట్లో 1 నిమిషం గ్యాప్లో ఒక రిమైండర్ని సెట్ చేద్దాం. దానికోసం డెమో అనే రిమైండర్ని సెట్ చేసాం. చూసారు కదా, ఇప్పుడు మనం సెట్ చేసిన టైంకి నోటిఫికేషన్లో రిమైండర్ ఎలా వచ్చిందో ఇలా మనకి కావాల్సిన డేట్ అండ్ టైంకి మనకి కావాల్సిన పేరుతో రిమైండర్ని సెట్ చేసుకోవచ్చు. ఇవి మనం ఇంపార్టెంట్ డేట్స్ని మర్చిపోకుండా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనం మన SHG గ్రూప్ మీటింగ్ డేట్స్ని లేదా మన బ్యాంక్కి వెళ్ళవలసిన డేట్స్ని రిమైండర్గా సెట్ చేసుకోవచ్చు. తద్వారా మనం ఏ ముఖ్యమైన డేట్స్ని మర్చిపోకుండా ఉండవచ్చు. ఇప్పుడు మనం మొబైల్లో కొన్ని డిస్ప్లే సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాల్పేపర్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. మన ఫోన్లో మనకి ఇష్టమైన ఫోటోని వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలరీ ఓపెన్ చేసి అక్కడ కనిపిస్తున్న ఏదో ఒక మంచి ఫోటోపై క్లిక్ చేసి కింద కనిపిస్తున్న 3 డాట్స్ పై క్లిక్ చేస్తే సెట్ ఎస్ వాల్పేపర్ అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేస్తే అది వాల్పేపర్గా సెట్ చేస్తే ఎలా ఉంటుందో ఒక డెమో చూపిస్తుంది. మీకు అది కరెక్ట్గా ఉంటే ఓకే, లేదు అంటే దాన్ని పక్కకి జరుపుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని హోమ్ స్క్రీన్గా సెట్ చేసుకోవాలా లేదా లాక్ స్క్రీన్గా సెట్ చేసుకోవాలా అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనకి కావాల్సిన ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన ఫోటో వాల్పేపర్గా సెట్ అయిపోతుంది. ఎక్కువగా ఫోన్ యూస్ చేయటం వలన కళ్ళు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మన కళ్ళకి ప్రొటెక్ట్ చేసుకోవడానికి డిస్ప్లే సెట్టింగ్స్ ఆప్షన్స్లో డార్క్ మోడ్ సెట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు మీ మొబైల్ స్క్రీన్ పై నుంచి కిందకి స్వైప్ చేస్తే మీకు ఒక కన్ను సింబల్ కనిపిస్తుంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ స్క్రీన్ లైట్ డిమ్ కలర్లో కనిపిస్తుంది. అంతేకాకుండా మీకు మొబైల్లో సెట్టింగ్స్ అనే యాప్ ఉంటుంది. దీంట్లో మీరు డిస్ప్లే సెట్టింగ్స్ ఓపెన్ చేసి డార్క్ మోడ్, లైట్ మోడ్ వంటి ఆప్షన్స్ని సెట్ చేసుకోవచ్చు. దీంట్లో టైం కూడా సెట్ చేసుకొని ఆ టైం ప్రకారం అదే ఆటోమేటిక్గా డల్ అవ్వటం, బ్రైట్ అవ్వటం చేస్తుంది. ఇప్పుడు మన మొబైల్లో గూగుల్ ట్రాన్స్లేట్ ఆప్షన్ని చూద్దాం. అసలు ట్రాన్స్లేట్ అంటే ఏంటి? ఒక లాంగ్వేజ్లో ఉన్న కంటెంట్ని ఇంకొక లాంగ్వేజ్లోకి చేంజ్ చేయటమే ట్రాన్స్లేషన్ అంటే. దీన్ని మనం మన మొబైల్లో ఉపయోగించి సులభంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కొత్త ఊరు వెళ్దాం, అక్కడ అందరు కూడా హిందీ భాష మాట్లాడుతూ ఉంటారు అనుకోండి. వారు చెప్పేది మనకి సరిగ్గా అర్థం కాకపోతే గూగుల్ ట్రాన్స్లేట్ ఉపయోగించి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దానికోసం గూగుల్ ఓపెన్ చేసి సర్చ్ ఆప్షన్లో గూగుల్ ట్రాన్స్లేట్ అని టైప్ చేసి క్లిక్ చేస్తే ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఎంటర్ ద టెక్స్ట్ పక్కనే ఏ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయాలో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెరుకు అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో చూద్దాం. మనం చెరుకు అని ముందుగా టైప్ చేస్తే దాని కింద ఇంగ్లీష్లో షుగర్ కేన్ అని అంటారు అని వస్తుంది. అక్కడ వాయిస్ సింబల్పై క్లిక్ చేస్తే దాన్ని ఎలా పలకాలో కూడా అక్కడే వాయిస్ లాగా వినిపిస్తూ ఉంటుంది. అలా మనం అర్థం కాని పదాలని ఏ లాంగ్వేజ్లో అయినా కూడా ఏమంటారో వాటిని ఎలా పలకాలో కూడా మనం ఈ ట్రాన్స్లేట్ ఆప్షన్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఒకవేళ మనకి టైపింగ్ కుదరకపోతే మైక్ ఆప్షన్ మనకి కావాల్సిన పదాన్ని పలికి కూడా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ మనం వేరే భాష మాట్లాడే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా పదాన్ని వేరే లాంగ్వేజ్లో ఏమంటారో ఎలా పలకాలో తెలుసుకోవటం కోసం ఉపయోగపడుతుందన్నమాట. మన ఫోన్ రెగ్యులర్గా యూస్ చేస్తాం. ఒక్కోసారి అది హ్యాంగ్ అవ్వటం, స్లో అవ్వటం జరుగుతూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది?
దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రతి మొబైల్కి ఒక కెపాసిటీ లిమిట్ అనేది ఉంటుంది. మనం దాని లిమిట్ని మించి ఎక్కువ యూస్ చేస్తే స్లో అవ్వటము లేదా హ్యాంగ్ అవటం వంటివి జరుగుతాయి. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? మన మొబైల్లో డిఫాల్ట్గా క్లీనర్ లేదా బూస్టర్ అని సెట్టింగ్ ఉంటుంది. ఆ ఆప్షన్ మనకి సెట్టింగ్స్ యాప్లో కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సెక్యూరిటీ స్కాన్, క్లీనర్, ఇలా క్లీనర్ పై క్లిక్ చేసి మన మొబైల్లో ఉన్న అన్వాంటెడ్ డేటాని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే సెక్యూరిటీ స్కాన్, క్లీనర్, ఇలా క్లీనర్ పై క్లిక్ చేసి మన మొబైల్లో ఉన్న అన్వాంటెడ్ డేటాని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే సెక్యూరిటీ స్కాన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అది మన ఫోన్ ఏమైనా వైరస్ ఉందా లేదా ఏమైనా డేంజరస్ యాప్స్ ఉన్న వాటిని కూడా స్కాన్ చేసి క్లీన్ చేస్తుంది. ఇలా చేయటం ద్వారా ఫోన్ సేఫ్గా ఉంటుంది. అలాగే మనం ఎక్కువగా యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ చేసినా కూడా ఫోన్స్లో అవుతూ ఉంటుంది. వాటిని క్లియర్ చేయడం ద్వారా కూడా ఈ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే బూస్ట్ స్పీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఇది మన మొబైల్ని కొంచెం స్పీడ్ చేస్తుంది. అలాగే ఇంకొక ఆప్షన్ ఉంది, అది మేనేజ్ యాప్స్. ఇది మన మొబైల్లో ఏ యాప్ ఎంత స్టోరేజ్ యూస్ చేసుకుంది అని చూపిస్తుంది. దీని ద్వారా మనం మనకి యూజ్ అవని యాప్స్ని లేదా ఎక్కువ స్టోరేజ్ యూజ్ చేసే యాప్స్ని డిలీట్ చేయటం లేదా అనవసరమైన డేటాని డిలీట్ చేయడం ద్వారా ఫోన్ హ్యాంగింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. మనం చేతిలో ఉన్న మొబైల్ ఉపయోగించి ఎన్నో పనులను సునాయాసకంగా చేయవచ్చు, మనకి సరైన అవగాహన ఉంటే. ఈ వీడియో మీకు ఆ అవగాహన కల్పిస్తుందని భావిస్తున్నాము. తదుపరి వీడియోలో టైపింగ్ అండ్ డాక్యుమెంటింగ్ గురించి తెలుసుకుందాం. ఇటువంటి అవకాశం కల్పించిన మెప్మా వారికి ధన్యవాదాలు. ఫోన్లో స్క్రీన్ లాక్ సెట్ చేయటం ఎలా? స్క్రీన్ లాక్ మీ ఫోన్ని ఇతరుల నుంచి రక్షించడానికి చాలా ముఖ్యం. ఇది వ్యక్తిగత డేటా, ఫోటోలు, మెసేజెస్ల వంటి సమాచారాన్ని హ్యాకింగ్ లేదా అనధికార యాక్సెస్ నుంచి కాపాడుతుంది. స్క్రీన్ లాక్ సెట్ చేయాలంటే ముందుగా సెట్టింగ్స్ యాప్ని ఓపెన్ చేయండి. ఆ తర్వాత సెక్యూరిటీ లేదా లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అక్కడ స్క్రీన్ లాక్ లేదా లాక్ టైప్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఇప్పుడు మీరు పాస్వర్డ్, పిన్ లేదా ప్యాటర్న్తో ఫోన్ని లాక్ చేయొచ్చు. ప్యాటర్న్ లాక్ ఫోన్ స్క్రీన్పై ఒక ప్రత్యేక ఆకారం వేసి లాక్ చేయొచ్చు. ఇలా మీకు కన్ఫ్యూజన్గా ఉంది అని అనుకుంటే వేరొకటి, అదే పిన్ సెట్టింగ్, అంటే పిన్ నెంబర్తో ఒక లాక్ సెట్ చేసుకోవచ్చు. అలాగనే పాస్వర్డ్ అక్షరాల ద్వారా ఫోన్ని లాక్ చేయొచ్చు. కొన్ని అడ్వాన్స్ మొబైల్స్లో ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మనం ఎంపిక చేసిన లాక్ విధానాన్ని ఎంచుకొని ఓకే లేదా కన్ఫర్మ్ నొక్కండి. స్క్రీన్ లాక్ యొక్క ఉపయోగాలు. స్క్రీన్ లాక్ మీ ఫోన్లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని అనధికారిక ప్రాప్యత నుంచి కాపాడుతుంది. మొబైల్ బ్యాంకింగ్ యాప్లు లేదా విత్তীయ సమాచారం ఒకే ఫోన్లో ఉండే క్రమంలో స్క్రీన్ లాక్ దాన్ని భద్రంగా ఉంచుతుంది. ఫోన్ నావిగేషన్ సెట్టింగ్. ఇది మన ఫోన్లో ఉండే 3 ముఖ్యమైన బటన్స్. మనం బ్యాక్కి రావటం, హోమ్ స్క్రీన్ రావటం మరియు రీసెంట్ యాప్స్ క్లిక్ చేయటం వంటివి చేయడానికి ఉపయోగిస్తాం. ఫోన్లో నావిగేషన్ జెస్చర్ సెట్టింగ్ మార్చడం చాలా ఈజీ. ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత డిస్ప్లే లేదా సిస్టంలోకి వెళ్ళండి. అక్కడ నావిగేషన్ బార్ లేదా సిస్టమ్ నావిగేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. బటన్స్ క్లాసిక్, బ్యాక్, హోమ్, రీసెంట్ యాప్స్ బటన్స్ కనిపిస్తాయి. జెస్చర్ నావిగేషన్ స్క్రీన్ మీద స్వైప్ చేసి నావిగేట్ చేయొచ్చు. స్వైప్ జెస్చర్స్ విత్ ఏ బాటమ్ బార్, కింద చిన్న లైన్ వస్తుంది, దాన్ని ఉపయోగించి స్వైప్ చేయొచ్చు. మీరు బటన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే జెస్చర్ నావిగేషన్ ఆగిపోతుంది. బటన్లు కనిపిస్తాయి. తిరిగి జెస్చర్ నావిగేషన్ మార్చాలంటే అదే సెట్టింగ్లోకి వెళ్ళి ఆప్షన్ మార్చుకోండి. మీ ఫోన్ మోడల్ని బట్టి ఈ ఆప్షన్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. సర్చ్ బార్లో నావిగేషన్ అని టైప్ చేసి ఈ సెట్టింగ్ ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఫోన్లో ఫాంట్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ఫోన్లో ఫాంట్ మార్చడం చాలా ఈజీ. ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత డిస్ప్లేలోకి వెళ్ళండి. అక్కడ ఫాంట్ సైజ్ అండ్ స్టైల్ లేదా ఫాంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు 3 ముఖ్యమైన ఆప్షన్లు కనిపిస్తాయి. ఫాంట్ స్టైల్, ఇక్కడ డిఫాల్ట్ ఫాంట్తో పాటు మరికొన్ని ఫాంట్లు కనిపిస్తాయి. మీరు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ సైజు, ఫాంట్ సైజ్ పెంచడం లేదా తగ్గించడం కోసం స్లైడర్ని ఉపయోగించండి. మీకు కావాల్సిన సైజు సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవటమే. బోల్డ్ ఫాంట్, ఫాంట్ మందంగా కావాలంటే ఈ ఆప్షన్ ఆన్ చేయండి.
అప్పుడు అక్షరాలు మందంగా కనిపిస్తాయి. ఇప్పుడు మొబైల్లో లాంగ్వేజ్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. మనకి కావాల్సిన లాంగ్వేజ్ మనం మొబైల్లో సెట్ చేసుకోవచ్చు. ఫోన్లో భాష మార్చడం కోసం ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత సిస్టమ్ లేదా జనరల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళండి. అక్కడ లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్, భాష అండ్ ఇన్పుట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు 3 ముఖ్యమైన ఆప్షన్లు కనిపిస్తాయి. లాంగ్వేజ్, ఈ ఆప్షన్ ఓపెన్ చేసి యాడ్ ఏ లాంగ్వేజ్ క్లిక్ చేయండి. తెలుగు లేదా మీకు కావాల్సిన భాషని సెలెక్ట్ చేయండి. సెట్ యాజ్ డిఫాల్ట్ భాషని డిఫాల్ట్గా మార్చాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. కొన్ని ఫోన్లలో కీబోర్డ్ సెట్టింగ్స్లోనూ భాష మారుస్తే టైపింగ్ కూడా అందులోనే వస్తుంది. ఒకవేళ మీ మొబైల్లో ఐకాన్స్ చిన్నగా ఉంటే వాటిని పెద్దగా కూడా సెట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ సైలెంట్ మోడ్లో, వైబ్రేట్ మోడ్లో సెట్ చేసుకోవటం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సైలెంట్ మోడ్, వాల్యూమ్ బటన్స్ ఉపయోగించి వాల్యూమ్ తగ్గించండి. చివరికి సైలెంట్ మోడ్ అవుతుంది. లేదా సెట్టింగ్స్, సౌండ్ అండ్ వైబ్రేషన్, సైలెంట్ ఎంపికని సెలెక్ట్ చేయండి. కొన్ని ఫోన్లలో డు నాట్ డిస్టర్బ్ మోడ్ కూడా ఉంటుంది. ఇది పూర్తిగా నిశ్శబ్దంగా ఉంచుతోంది. వైబ్రేట్ మోడ్, వాల్యూమ్ బటన్స్ ఉపయోగించి వాల్యూమ్ తగ్గించేటప్పుడు వైబ్రేట్ మోడ్ ఎంచుకోండి. లేదా సెట్టింగ్స్, సౌండ్ అండ్ వైబ్రేషన్, వైబ్రేట్ ఎంపికను సెలెక్ట్ చేయండి. ఫోన్లో స్క్రీన్ షాట్ ఎలా తీయాలి? మీ ఫోన్ స్క్రీన్ని క్యాప్చర్ చేయడం చాలా సులభం. మీరు వివిధ విధానాలని ఉపయోగించి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. బటన్లతో స్క్రీన్ షాట్ తీయటం. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ని ఒకేసారి నొక్కి ఉంచండి. స్క్రీన్లో ఒక చిన్న ప్రివ్యూ కనిపిస్తే అది విజయవంతంగా స్క్రీన్ షాట్ తీసుకున్నట్లు. జెస్చర్తో స్క్రీన్ షాట్, కొన్ని ఫోటోలలో జెస్చర్ల ద్వారా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అడ్వాన్స్డ్ ఫీచర్స్ లేదా జెస్చర్స్ అండ్ మోషన్స్ ఎంపిక చేసుకోండి. 3 ఫింగర్స్ స్వైప్ లేదా పామ్ స్వైప్తో క్యాప్చర్ ఆప్షన్ని ఎనేబుల్ చేయండి. ఇప్పుడు మీ 3 వేళ్లను స్క్రీన్పై కిందకి స్వైప్ చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోబడుతుంది. ఫోన్లో అలారం మరియు సమయం సెట్ చేయటం చాలా సులభం. ముందుగా క్లాక్ యాప్ని ఓపెన్ చేయండి. అక్కడ అలారం ట్యాబ్ కనిపిస్తూ ఉంటుంది. కొత్త అలారం సెట్ చేయాలంటే లేదా యాడ్ అలారం బటన్ నొక్కండి. మీరు కావాల్సిన గంట మరియు నిమిషం ఎంచుకోండి. AM లేదా PM సెలెక్ట్ చేయాలి. రిపీట్ ఆప్షన్ ద్వారా అలారం ప్రతిరోజు మోగాలని ఎంపిక చేసుకోవచ్చు. అలారం టోన్ మారుస్తూ అవసరమైతే వైబ్రేషన్ ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేయొచ్చు. చివరిగా సేవ్ బటన్ నొక్కితే అలారం సెట్ అవుతుంది. ఫోన్ టైం సెట్ చేయాలంటే సెట్టింగ్స్ యాప్ని ఓపెన్ చేసి డేట్ అండ్ టైం సెక్షన్లోకి వెళ్ళాలి. సెట్ టైం ఆప్షన్ ఎంచుకొని కావలసిన సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెట్ డేట్ ద్వారా కూడా తేదీని కూడా మార్చుకోవచ్చు. మీరు ఆటోమేటిక్ డేట్ అండ్ టైం ఆప్షన్ని ఆన్ చేస్తే ఫోన్ ఆటోమేటిక్గా నెట్వర్క్ సమయాన్ని సెట్ చేసుకుంటుంది. మీరు 12 గంటలు లేదా 24 గంటల ఫార్మెట్ని కూడా ఎంపిక చేసుకున్న ఆప్షన్ కూడా ఇక్కడే ఉంటుంది. అన్ని మార్పులు చేసిన తర్వాత ఫోన్ కొత్త సమయాన్ని అలాగని అలారాన్ని పాటించడం ప్రారంభిస్తుంది. హాట్స్పాట్ ఏమిటి? హాట్స్పాట్ అనేది మీ ఫోన్ని వైఫై రౌటర్లో ఉపయోగించి ఇతర డివైస్లకు ఇంటర్నెట్ని పంపే విధానం. మీరు మీ మొబైల్ డేటాని ల్యాప్టాప్, ఇతర మొబైల్ ఫోన్లు లేదా ట్యాబ్లెట్లకి కనెక్ట్ చేయడానికి హాట్స్పాట్ ఉపయోగించవచ్చు. హాట్స్పాట్ ఎలా ఆన్ చేయాలి? సెట్టింగ్స్ యాప్ని ఓపెన్ చేయండి. నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ లేదా కనెక్షన్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. హాట్స్పాట్ అండ్ టెథరింగ్ లేదా మొబైల్ హాట్స్పాట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. వైఫై హాట్స్పాట్ ఆప్షన్ని టర్న్ ఆన్ చేయండి. హాట్స్పాట్ నేమ్, వైఫై నేమ్ మరియు పాస్వర్డ్ మీరు ఇతర డివైస్లకి కనెక్ట్ చేయడానికి హాట్స్పాట్ నేమ్ మరియు పాస్వర్డ్ మార్చుకోవచ్చు. షార్ట్ కట్ ద్వారా హాట్స్పాట్ ఆన్ చేయటం ఎలా? హాట్స్పాట్ని షార్ట్ కట్ ద్వారా కూడా మీరు ఆన్ చేయొచ్చు. నోటిఫికేషన్ ప్యానెల్ పై నుంచి కిందకి స్వైప్ చేయండి. ఓపెన్ చేసి హాట్స్పాట్ అనే ఐకాన్ని నొక్కితే హాట్స్పాట్ తక్షణమే ఆన్ అవుతుంది.
ఇప్పుడు మనం ఫోన్కి ఒక మంచి రింగ్ టోన్ సెట్ చేద్దాం. మీ ఫోన్కి కొత్త రింగ్ టోన్ సెట్ చేయడం చాలా సులభం. ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అక్కడ సౌండ్ అండ్ వైబ్రేషన్ సెలెక్ట్ చేయండి. ఫోన్ రింగ్ టోన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. అక్కడ మీ ఫోన్లో ఉన్న రింగ్ టోన్ల లిస్టు కనిపిస్తుంటుంది. మీకు నచ్చిన టోన్ని సెలెక్ట్ చేసి ఓకే నొక్కండి. మీరు మీ ఫోన్లో ఉన్న పాట లేదా ప్రత్యేకమైన టోన్ని రింగ్ టోన్గా పెట్టుకోవాలని అనుకుంటే యాడ్ రింగ్ టోన్ లేదా చూస్ ఫ్రమ్ డివైస్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. మీ ఫోన్ మోడల్ బట్టి ఆప్షన్లు కొద్దిగా మారచ్చు. సర్చ్ బార్లో రింగ్ టోన్ అని టైప్ చేస్తే ఈ సెట్టింగ్ త్వరగా కనుగొచ్చు. ఫోన్ అప్డేట్ చేయటం. ఫోన్ని అప్డేట్ చేయడం అనేది కేవలం కొత్త ఫీచర్ల కోసం మాత్రమే కాదు, మీ డివైస్ భద్రతని మెరుగుపరిచేందుకు కూడా చాలా ముఖ్యం. ఫోన్ అప్డేట్ చేయడానికి ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ లేదా సిస్టమ్ అప్డేట్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. అక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ నొక్కి కొత్త అప్డేట్ ఉందో లేదో చూడాలి. అప్డేట్ అందుబాటులో ఉంటే డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ నొక్కి ప్రాసెస్ పూర్తయ్యాక రీస్టార్ట్ చేయాలి. అయితే అప్డేట్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మీ ఫోన్లో బ్యాటరీ కనీసం 50% లేదా అంతకంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. వైఫై కనెక్షన్ వాడితే మొబైల్ డేటా సేవ్ అవుతుంది. అలాగనే ముఖ్యమైన ఫైళ్లను బ్యాకప్ చేయటం ఉత్తమం. ముఖ్యంగా మీ ఫోన్లో చాలా విలువైన డేటా ఉంటే కాబట్టి మీ ఫోన్ని అప్డేట్ చేయడం ఒక మంచి అలవాటు. ఇది మీ మొబైల్ పనితీరుని మెరుగుపరిచి దీర్ఘకాలం పనిచేసేలా చేస్తుంది. మనం చేతిలో ఉన్న మొబైల్ ఉపయోగించి ఎన్నో పనులను సునాయాసకంగా చేయవచ్చు, మనకి సరైన అవగాహన ఉంటే. ఈ వీడియో మీకు ఆ అవగాహన కల్పిస్తుందని భావిస్తున్నాము. తదుపరి వీడియోలో టైపింగ్ అండ్ డాక్యుమెంటింగ్ గురించి తెలుసుకుందాం. ఇటువంటి అవకాశం కల్పించిన మెప్మా వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం నేర్చుకున్న మొబైల్ యూసేజ్ అంశంపై కొన్ని ప్రశ్నలను చూద్దాం.